ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. అలానే మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. యూకే ప్రొడక్షన్స్లో వస్తున్న విశాలాక్షి అనే ఈ సినిమాని మన డైరెక్టర్ పవన్ కుమార్ గారు, పవన్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నా తోటి సహనటులందరికీ థ్యాంక్ యూ అండి. సారీ నేమ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విశాలాక్షి ఈ నేమ్ చాలా పవర్ఫుల్ నేమ్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ ఉందో సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు యూకే ప్రొడక్షన్స్ వారికి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ, యాక్చువల్లీ నా పేరు అనుశ్రీ అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ 5 మూవీస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నా 6th మూవీ. నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది, రాణి మద్రాసి ఆర్ చంద్రలేఖ. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ మన పవన్ శంకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆయుషి పటేల్. ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ పీపుల్ అందరికీ అండ్ మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ మై 4th మూవీ. ఆల్రెడీ తెలుగులో 3 మూవీస్ చేశాను, అవన్నీ పోస్ట్ వర్క్లో ఉన్నవి. అండ్ మై ఫస్ట్ మూవీ కలియుగ పట్టణంలో ఈ మంత్ 22కి రిలీజ్ అవుతుంది. సో వెన్ ఐ కమ్ టు దిస్ మూవీ, ఈ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మా డైరెక్టర్ పవన్ గారు ఒక 2.5 hours స్టోరీ నరేట్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వారిలో ఏదైతే ఒక థాట్ ఉందో, ఆ విజన్ ఉందో చాలా బాగుంది నిజంగా. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మై co-stars విజయ్ గారు, మహేష్ అండ్ అనుశ్రీ, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. సో త్వరలోనే మా మూవీ షూటింగ్కి వెళ్తున్నాము. దీనికన్నా ముందుగా మా అందరికీ మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.